కాబట్టి మనం బేసిక్ ఫౌండేషన్ మనది నాలెడ్జ్ వైజ్ కరెక్ట్‌గా ఉంటే, మనది మనం చూసుకోగలిగినప్పుడు ఈజీగా సెట్ చేయగలం. సో, బేసిక్స్‌లోకి వెళ్దాం ఇప్పుడు. ఎలా వచ్చారు ఈ వైఫ్ అండ్ హస్బాండ్ అనంటే, మళ్ళీ క్లాసెస్ కొంచెం వెనకాలే గూడా చూసుకోండి తెలుస్తుంది. మనలో ఉన్న సంస్కారాలు ఎవరితో మ్యాచ్ అవుతున్నాయో వాళ్ళొస్తున్నారు. సో, ఇక్కడ మన మరి మాకలాంటి అలవాట్లు లేవా? ఇప్పుడు సపోజ్ తాగుబోతు భర్త వచ్చాడనుకోండి. మాకు తాగే అలవాటు లేదు గదా! ఆయనెట్లొచ్చాడు? మరాయన అలా ఎలా బూతులు మాట్లాడుతున్నాడు? అనంటే ఇంక పూర్వజన్మలు చూసుకోవాలి. అందుకే నిన్న ఆడవాళ్ళు కూర్చొని ఎలా మాట్లాడతారు ఏంటా అని చెప్పి చెప్తూ పోయారు. ఆ తర్వాత ఈరోజు సంపాదించే భర్త వచ్చాడు అనంటే, ఇక్కడి ఆడవాళ్ళు ఎక్కడో ధనసేవ చేశారు. సో, మనం ఎప్పుడైనా ఈ రకంగా దానాలు చేసినప్పుడు, ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. ఇప్పుడు నాటితే కొంతకాలానికి వస్తుంది. కార్మిక్ ఫిలాసఫీ వేసి చూపిస్తున్నాం ఇక్కడ. ఇది గూడా మనకు పక్కా వచ్చేసేయాలి. ఇదేదైతే ఉందో. సో, అప్పుడు మీరు ఎక్కడ ఏ బీజాన్ని నాటుతున్నారా ఏంటా అన్నది మీకు చూసుకోవడం ఈజీ అయిపోతది. ఎందుకంటే మనం నాటే బీజాల మీద మనకి గమనం లేకపోతే వ్యర్థ బీజాలు నాటుకున్నాం అనుకోండి, వ్యర్థ ఫలాలే వస్తది. శ్రేష్ఠ బీజాలు నాటుకుంటే శ్రేష్ఠ ఫలాలొస్తది. అందుకే క్లాసు స్టార్టింగ్‌లో ఆత్మ స్వధర్మమైన పవిత్రత అంటే మనస, వాచ, కర్మన అని చెప్పాను. సో, అందుకే భర్త వచ్చి తాగి తిట్టడం గాని, నోటికి ఎంతొస్తే మాట్లాడుతున్నారు అనంటే, మనం వాచా సేవ చేయలేదని అర్థం. సో, నిన్నటిది క్లాస్‌లో చాలా విస్తారంగా చెప్పాను ఈ విషయాన్ని నేను. సో, ఇక్కడ ఏమవుతుంది ఆ రకంగా మన వాచ ద్వారా ఎవరిని సంతోషపెట్టటం లేదు. ఎవరికీ ధైర్యాన్ని ఇవ్వటం లేదు. సో, మనం మన వాచ ద్వారా ఎవరికీ ధైర్యాన్ని ఇవ్వట్లేదు. ఎవరికీ సంతోషాన్ని ఇవ్వని సంస్కారం మనలో ఉంది కాబట్టి, ఈ సంస్కారం ఎవరితో మ్యాచ్ అవుతుందో వాళ్ళొస్తారు. ఎందుకు కుటుంబ సభ్యులుగా వస్తారు అనంటే, కుటుంబ సభ్యులుగా ఒక ఇంట్లో ఉన్నప్పుడే చక్కగా టార్చర్ పెట్టుకోవచ్చు, హింస పెట్టుకోవచ్చు. ఎక్కడెక్కడో ఉంటే మనం వినం కదా! సో, ఇంట్లో కుటుంబ సభ్యులైతేనే సంతోషం గాని, దుఃఖం గాని 2 అనుభవించొచ్చు. ఇంకా వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్‌షిప్ అయితే ఇంకెక్కువ హింసించుకోవచ్చు. సో, కాబట్టి ఆ సంస్కారం ఎక్కడో జన్మ తీసుకుంటూ వస్తుంది. 2వ అధ్యాయం సాంఖ్య యోగ ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకొనొస్తోంది. వచ్చేటప్పుడు దాని వెంట పాప పుణ్యాలు, ఆ తర్వాత సంస్కారాలు. ఈ సంస్కారాలన్నది మీకు అర్థం కావాలి.